హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు అందరు ఎలా ఉన్నారో కింద కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి. ఇవాళ అయితే మీకు మన ఛానల్లో సింపుల్ గా టేస్టీగా పప్పుచారు రెసిపీ అయితే చేసి చూపిపోతున్నానండి. పప్పుచారు చాలా మందికి అయితే పులుపు ఎక్కువైనా అవుతుంది, లేదా తక్కువైనా అవుతుంది కదండి. పులుపు కనుక ఎక్కువైతే ఎక్కువ వాటర్ పోసి పప్పుచారు టేస్టే మారిపోతుంది. సో పక్కాగా పప్పుచారు చేయాలనుకున్నట్టయితే టేస్టీగా ఒకసారి అయితే రెసిపీ ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఫస్ట్ అయితే పెద్ద నిమ్మకాయ సైజంత చింతపండు తీసేసుకొని వాష్ చేసుకొని కొన్ని వాటర్ వేసేసుకొని అయితే చింతపండు అయితే నానబెట్టుకుంటున్నానండి. ఇలా చింతపండు నానబెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి చింతపండులో ఉన్న గుజ్జు అంతా ఈజీగా వచ్చేస్తుంది. చింతపండు నానేలోపే ఒక కుక్కర్ గిన్నె తీసేసుకుని దాంట్లో చిన్న కప్తో ఒక కప్ అయితే నేను ఇక్కడ కందిపప్పు వేసుకున్నానండి. ఇప్పుడు ఈ కందిపప్పు కూడా వాష్ చేసుకుని అయితే మీకు చూపిస్తున్నాను. ఏ గ్లాస్తో అయితే మీరు కందిపప్పు తీసుకుంటారు అదే గ్లాస్తో 1 గ్లాస్ కందిపప్పు తీసుకున్నారనుకోండి, 2 గ్లాసెస్ అన్నా లేకపోతే 2.5 గ్లాసెస్ అన్నా వాటర్ వేసేసుకొని దాంట్లో ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసేసుకొని ఒక పావు గంట లేకపోతే ఒక 10 నిమిషాలన్నా నానబెట్టుకోండి కందిపప్పు అనేది. ఎప్పుడైనా మనం ఇలాంటి రెసిపీస్ చేసేటప్పుడు కందిపప్పు నానబెట్టుకోవడం వల్ల త్వరగా ఉడుకుతుందని మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయండి. ఇది ఒకటి గమనించుకోండి. ఇప్పుడు నానబెట్టుకున్న కందిపప్పును అయితే స్టవ్ ఆన్ చేసేసుకొని కుక్కర్ అయితే మీడియం ఫ్లేమ్ మీద ఒక 3-4 విజిల్స్ రానివ్వండి. అంతకన్నా ఎక్కువ విజిల్స్ రానిస్తే ఏంటంటే పప్పు అనేది అడుగంటుతుందండి, క్లీనింగ్ చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది, ఫ్లేవర్ కూడా మారిపోతుంది పప్పు అనేది. సో ఇప్పుడు ఈ పప్పుచారు కోసం ఒక ములక్కాయ, ఒక క్యారెట్, ఒక 4-5 పచ్చిమిర్చి, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, ఒక 2 చిన్న సైజు టమాటాలు, ఒక 8-9 వెల్లుల్లి రెబ్బలు పైన పొట్టుతో పాటు దంచుకొని రెడీగా పెట్టేసుకున్నానండి. కొంచెం కరివేపాకు. చూసారు కదండి, పదార్థాల్లో ఏది మాత్రం మిస్ చేయకండి. సో ఇప్పుడు మనకి కందిపప్పు అయితే ఉడికిపోయిందండి. ఉడికిన కందిపప్పును అయితే ఒక స్మాషర్ తీసేసుకొని స్మాష్ చేసుకోండి. ఖచ్చితంగా పప్పు అనేది ఇలా స్మాష్ చేసుకోవాలి. ఇలా స్మాష్ చేసి పెట్టుకున్న పప్పులో మనం నానబెట్టుకున్న చింతపండు ఉంది కదండి, ఆ చింతపండు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు బాగా నలుపుకొని చింతపండులో ఉన్న గుజ్జు అంతా వచ్చేసిన తర్వాత చింతపండు గుజ్జు అనేది ఇలా పప్పులో వేసేసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ బ్లెండర్ చేస్తున్నానండి, అంటే కొంచెం బ్లెండ్ చేస్తున్నాను ఇదంతా. మీ దగ్గర బ్లెండర్ లేకపోతే ఫస్ట్ ఈ పప్పుని ఏం చేస్తారంటే కూల్ అయిన తర్వాత కొంచెం వాటర్ వేసేసుకొని కొంచెం పేస్ట్ లాగా చేసుకోండి. అప్పుడు ఏంటంటే పప్పుచారు అనేది చిక్కదనం వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పప్పుచారు. ఒకసారి ఈ టిప్ ట్రై చేయండి. ఇప్పుడు ఈ పప్పుచారుకి నేనైతే 2 గ్లాసెస్ వాటర్ అయితే వేసుకున్నానండి. ఇప్పుడు 2 గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను కదా, ఇందాక చింతపండు నానేటప్పుడు 1 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. మొత్తం వాటర్ 3 గ్లాసెస్ పోసినట్టు అర్థం అండి. ఇక్కడ మీకు మెజర్మెంట్స్ అర్థం అవ్వాలని చెప్తున్నాను. చిన్న కప్ కి పెద్ద సైజ్ గ్లాస్ అయితే 3 గ్లాసెస్ వాటర్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ వాటర్ లో 1 స్పూన్ ధనియా పౌడర్ వేసుకున్నానండి, 1.5 స్పూన్ ఏమో కల్లుప్పు వేసుకున్నాను, పెద్ద స్పూన్ తో వేసుకున్నానండి కల్లుప్పు అనేది. ఒక 2 స్పూన్స్ ఏమో ఇక్కడ కారం వేసుకున్నాను. మీరు కనుక తాలింపులో కొంచెం పచ్చిమిర్చి అనేది ఎక్కువ వేసుకున్నట్టయితే కారం అనేది తగ్గించుకొని వేసుకోండి. పులుపు ఎక్కువ ఉన్నట్టయితే కారం కూడా కొంచెం ఎక్కువ పడుతుందండి, చూసుకొని వేసుకోండి. చిన్న ముక్క బెల్లం ముక్క వేసేసుకొని ఇప్పుడు వేసిన పదార్థాలన్నీ ఒకసారి అయితే బ్లెండ్ ఇస్తున్నాను. మీ దగ్గర ఇలాంటి బ్లెండర్ లేనట్టయితే జస్ట్ మనం ఉడకబెట్టుకుంటాం కదండి కందిపప్పు అనేది, ఉడికిన తర్వాత కూల్ అవుతుంది కదా, కూల్ అయిన తర్వాత కందిపప్పుని మిక్సీ జార్లో వేసేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని ఫైన్ పేస్ట్ చేసేసుకోండి. అలా ఫైన్ పేస్ట్ చేసుకోవడం వల్ల మనకి పప్పు అనేది టేస్ట్ చాలా బాగా వస్తుందండి. పప్పుచారు అనేది అలా పప్పు బ్లెండ్ ఇవ్వడం వల్ల ఖచ్చితంగా ఈ టిప్ అయితే ఒకసారి ట్రై చేసి చూడండి. చూడండి పప్పుచారు అనేది ఎంత థిక్నెస్ వచ్చింది ఇలా మిక్సీ పట్టుకోవడం వల్ల. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని కళాయి పెట్టేసుకోండి. ఈ కళాయి హీట్ అయిన తర్వాత దాంట్లో మనకి పప్పుచారుకి ఆయిల్ ఎక్కువ పట్టదండి, చూసుకొని మీరు ఎంత తింటారో ఆయిల్ దానికి తగ్గట్టు వేసుకోండి. నేనైతే 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇక్కడ 1 స్పూన్ ఇక్కడ బియ్యం వేసుకోండి. బియ్యం ఏంటో అనుకుంటున్నారా, ఖచ్చితంగా వేసుకోండి. బియ్యం వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది పప్పుచారుకి. ఇది కూడా ఒక టిప్ అండి. ఇప్పుడు ఈ బియ్యం చూసారండి చిటపట్లాడి కొంచెం వేగినాయి కదా, ఇలా వేగిన తర్వాత దీంట్లో 1/2 స్పూన్ మెంతులు వేసుకోండి. నేనైతే మెంతులు వేయలేదండి, అక్కడ నా దగ్గర మెంతి పౌడర్ ఉంది కాబట్టి నేను లాస్ట్ లో మెంతి పౌడర్ వేస్తాను. మీరు కనుక మెంతులు ఉన్నట్టయితే ఇక్కడ ఈ స్టేజ్ లోనే మెంతులు అయితే వేసుకోండి. మెంతులు అనేవి చిటపట్లాడిన తర్వాత దాంట్లో ఒక 2 ఎండుమిర్చి అండ్ తర్వాత పోపు దినుసులు వరుసగా వేసేసుకోండి. పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర అనేవి. కొంచెం పప్పుచారుకి ఆవాలు ఎక్కువ ఉంటేనే ఫ్లేవర్ చాలా బాగా వస్తుందండి. దినుసులు అనేవి కొన్ని తగ్గించేసుకొని ఆవాలు అనేది ఖచ్చితంగా 1 స్పూన్ వేసుకోండి. లాస్ట్ లో ఒక 4-5 మిరియాలు వేసుకోండి. మీకు నచ్చినట్టయితే 1 స్పూన్ వేసుకున్నా పర్లేదండి. ఇప్పుడు ఈ తాలింపు అనేది చూసారండి దోరగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో దంచి పెట్టుకుని ఒక 10 వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకున్నానండి. వెల్లుల్లి రెబ్బలు ఖచ్చితంగా 10 వేసుకోవడానికి ట్రై చేయండి, నేను చూపించిన సైజులో కందిపప్పు గ్లాస్కి. ఎందుకంటే వెల్లుల్లి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది పప్పుచారుకి. ఈ వెల్లుల్లి కూడా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత దాంట్లో ఒక గుప్పడు అయితే ఇక్కడ కరివేపాకు వేసుకుంటున్నాను. ఫ్రెష్ గా ఉండే కరివేపాకు వేసుకోండి, ఫ్లేవర్ ఇంకా చాలా బాగా వస్తుంది పప్పుచారుకి. ఇప్పుడు చూడండి కరివేపాకు కూడా కొంచెం చిట్టపట్లాడిన తర్వాత దీంట్లో కట్ చేసి పెట్టుకున్న పదార్థాలు అయితే వరుసగా వేసుకోవాలండి. ఫస్ట్ అయితే నేను ఇక్కడ పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు మరీ సన్నగా కాకుండా ఇలా కొంచెం లావుగా కట్ చేసుకోండి, అప్పుడు ఏంటంటే బాగుంటుంది ఉడికిన తర్వాత తినేటప్పుడు. కట్ చేసి పెట్టుకున్న ములక్కాయ ముక్కలు అండ్ చక్రాలుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు అండ్ కట్ చేసి పెట్టుకున్న టమాటా మాత్రం ఇప్పుడు వేయకండి. ఈ ముక్కలు మగ్గిన తర్వాత మనం టమాటా అనేది వేద్దాము. ఈ ముక్కలకి సరిపడా అయితే ఇక్కడ 1/2 స్పూన్ కల్లుప్పు వేసుకున్నాను అండ్
హాఫ్ స్పూన్ పసుపు వేసేసుకొని ఒక్కసారి అలా మిక్స్ చేసుకున్నాను. ఖచ్చితంగా ఈ పదార్థాలన్నీ సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అప్పుడే లోపల వరకు వేగి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ముక్కలు వేపుకోవడం వల్ల తాలింపులో మంచి ఫ్లేవర్ వస్తుందండి. కొంతమంది ఏంటంటే డైరెక్ట్గా ఉడకబెడతారు కదా, అలా ఉడకబెట్టే దానికన్నా ఇలా ఆయిల్లో మగ్గితే ముక్కలు అనేవి టేస్ట్ చాలా బాగుంటుంది. ఫ్లేవర్ కూడా పప్పుచారుకి చాలా బాగా వస్తుంది. సో మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో ఒక 2-3 సార్లు మూత పెట్టుకుంటూ తీసుకుంటూ ఉండండి. ఈ లోపు మనకి ముక్కలు అనేవి కొంచెం మగ్గిపోయి ఇలా కలర్ చేంజ్ అవుతాయి. చూడండి, ఉల్లిపాయలు అనేవి కలర్ చేంజ్ అయిన తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకుని టమాటా ముక్కలు వేసేసుకొని గర తిప్పేయకుండా మూత పెట్టేసుకుని ఆవిరికి మగ్గించుకోండి. ఎందుకంటే మనకి టమాటా అనేది ఈజీగానే మగ్గిపోతుంది కాబట్టి కొంచెం ఒక 2 మినిట్స్ మగ్గిన తర్వాత ఇప్పుడు టమాటా అనేది మిక్స్ చేయండి. అప్పుడు ఏంటంటే ముక్కలు అనేవి చిదిరిపోకుండా ఉంటాయండి. అందుకోసం ఇప్పుడు ఈ టమాటా వేసిన తర్వాత మూత పెట్టేసుకొని టమాటా అనేది మగ్గే వరకు అయితే, పైకి ఆయిల్ తేలే వరకు అయితే మగ్గించుకుందాం. ఇలా పైకి ఆయిల్ తేలాలండి ఖచ్చితంగా. అప్పుడే మనకి ఏంటంటే ఈ వెజ్జీస్ అనేవి పచ్చి స్మెల్ లేకుండా ఉంటుంది. నేను ముందే మెంతులు వేయలేదు కాబట్టి ఈ స్టేజ్లో మెంతి పౌడర్ ఒక 1/2 టీ స్పూన్ అంత వేసుకున్నానండి. ఖచ్చితంగా మెంతులు మాత్రం ఎవ్వరు స్కిప్ చేయొద్దు. మెంతులు లేనట్టయితే మెంతి పౌడర్ అయినా వేసుకోవాలి. మెంతి పౌడర్ వేసుకున్న తర్వాత వేడికి ఒక్కసారి అలా మిక్స్ చేసేసి కొంచెం ఆ మెంతుకి పచ్చి స్మెల్ ఉంటుంది కదండి, పౌడర్కి ఆ పచ్చి స్మెల్ పోయిన తర్వాత దాంట్లో మనం ముందుగా బ్లెండ్ చేసుకున్న పప్పుచారు ఉంది కదండి, చూడండి ఎంత థిక్గా ఉందో. ఇలా మిక్సీ పట్టేసుకోవడం వల్ల నేనైతే బ్లెండ్ ఇచ్చానండి. ఖచ్చితంగా మీ దగ్గర బ్లెండర్ లేకపోతే మిక్సీ పట్టుకోండి పప్పు అనేది. ఇప్పుడు ఒక్కసారి ఇలా మిక్స్ చేయండి. మీరు ఇక్కడ చెక్ చేసుకోండి, ఏదైనా ఉప్పు ఎక్కువైనా తక్కువైనా తర్వాత మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టేసుకొని పైకి బాగా ఇలా తెరిలి ఇట్లా పైకి లైట్గా కొంచెం ఆయిల్ వస్తుందండి. అలా ఆయిల్ వచ్చే వరకు అయితే మరిగించుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలికి కొంచెం మనకి నురుగుగా వస్తుంది కదండి, అలా వచ్చేసిన తర్వాత గుప్పెడి ఇక్కడ కరివేపాకు వేసుకోండి. ఇక్కడ మరుగుతున్నప్పుడు కరివేపాకు కొత్తిమీర వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా చాలా బాగా వస్తుంది. ఈ టిప్ అయితే ఒకసారి ట్రై చేయండి. మరుగుతున్నప్పుడు ఖచ్చితంగా కరివేపాకు అండ్ కొత్తిమీర అయితే వేసుకోవాలి. స్టార్టింగ్ వేయిపోయినా పర్లేదండి కరివేపాకు, బట్ ఈ స్టేజ్లో మాత్రం వేసుకోవాలి. పప్పుచారు అనేది సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ అన్న మరిగించుకోండి. పప్పుచారు అనేది ఎంత మరిగితే అంత టేస్ట్ బాగుంటుందండి. అలానే మరీ ఎక్కువ మరిగించకండి, ఎక్కువ మరిగిస్తే మరీ పులుపు ఎక్కువ అయిపోతుంది. ఖచ్చితంగా ఒక 10 మినిట్స్ అన్న మరగాలి పప్పుచారు అనేది సిమ్ ఫ్లేమ్లో పెట్టేసుకొని. ఇప్పుడు చూసారండి, పప్పుచారుకి మనకి ఇలా తెరులుతున్నట్టు వచ్చి లైట్గా ఇలా పైకి ఆయిల్ వచ్చేసింది కదా, ఇలా ఆయిల్ వస్తే మనకి పప్పుచారు రెడీ అయినట్టు అర్థం అండి. ఇక్కడ మీరు వేసిన ముక్కలు ఉడికినా లేదో ఒకసారి చెక్ చేసేసుకొని ఉప్పు కారాలు కూడా చెక్ చేసుకోండి. ఏదైనా ఉప్పు కారం తగ్గినట్టయితే ఇక్కడ అడ్జస్ట్ చేసుకోండి. పప్పుచారుకి కొంచెం ఉప్పు కారం అనేది ఎక్కువ పడుతుందండి, చూసుకొని వేసుకోండి. లాస్ట్లో సన్నగా కట్ చేసి పెట్టుకుని కొత్తిమీర వేసేసుకొని ఒక పొంగు రానివ్వండి. ఎప్పుడైనా కొత్తిమీర వేసిన తర్వాత ఫ్లేమ్ని ఆఫ్ చేయకూడదండి. ఒక పొంగు రానిచ్చిన తర్వాత ఎమ్మటే పైన మూత పెట్టేసేయండి. అప్పుడు ఏంటంటే పప్పుచారుకున్న స్మెల్ అనేది బయటకు పోకుండా ఉంటుంది. ఇక్కడ మీకు వీడియోలో చూపించాలని చెప్పి అయితే నేను పైన లిడ్ అనేది పెట్టలేదండి. చూడండి, పప్పుచారు అనేది ఇట్లా అయితే నేను ఖచ్చితంగా తెరలైనా రానిచ్చిన తర్వాత ఫ్లేమ్ని అయితే ఆఫ్ చేసేస్తానండి. అంతే అండి, టేస్టీ పప్పుచారు అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత పర్ఫెక్ట్ కలర్ అండ్ థిక్నెస్ ఎంత బాగుంది, అండ్ కలర్ కూడా చాలా బాగా వస్తుందండి. నేను చూపించిన మెథడ్లో కనుక మీరు పప్పుచారు చేసుకున్నట్టయితే. ఈ పప్పుచారు రెసిపీ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీరు కొత్తగా మన ఛానల్లో వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి, అప్పుడు ఈజీగా చూసేయచ్చు. రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బై బై, సీ యూ నెక్స్ట్ వీడియో.